చేస్తే బాగుంటది. కొట్టుకోవడం ఆమె చూసిందా? నువ్వున్న రాధిక అనే ఆమె కొట్టుకున్నారంట నా గురించి. అసలు పెళ్ళయింది ఇలాగా ఈ విషయం అని చెప్పి నాకు తెలియదు. నిన్న వచ్చి మీడియా ముందు చెప్పేంత వరకు. ఓకే, ఎందుకంటే నిన్న మీడియాలో ఆమె అంత గట్టిగా చెప్పింది వర్షినికి తెలుసు నేను ఉన్నానని, నన్ను తను ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు అని కూడా చెప్తుంది. మరి తెలిస్తే నేనెందుకు వచ్చి స్వయంగా మీడియా ముందు చెప్తాను? స్వయంగా మీడియా ముందుకు వచ్చి అసలు ఆ విషయం నాకు తెలియదు. ఆమె నేను ఫేస్ టు ఫేస్ కలిసిందే లేదు, ఆమెతో మాట్లాడిందే లేదు. అంటప్పుడు ఎలా గొడవ పడతాం మేము? ఓకే, అండ్ వర్షిని ఈ రోజు మీ తల్లిదండ్రులు కూడా లీగల్ గా ప్రొసీడ్ అవుతూ ఉన్నారు. మీకు జరిగింది పెళ్లే కాదు, అలా ఎలా పెళ్లి చేసుకుంటది అని చెప్పి కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఏం చెప్తారు మీరు? నా ఇష్టపూర్వకంగా మీరంటే వాళ్ళంటే సరిపోదు. మేము ఇష్టపడ్డాము, మేము ఇలాగే బతకాలనుకుంటున్నాము. నాకు అబ్బాయిని మీ వాయిస్ కట్ అవుతుంది వర్షిని. హలో, ఓకే ఓకే, హలో హలో, వినిపించింది అక్క? ఇప్పుడు మా పేరెంట్స్ ప్రొసీడ్ అవుతున్నారు. వినిపిస్తుంది వర్షిని, మాట్లాడండి. ఇప్పుడు నాకు అబ్బాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నేను అఘోరిని ప్రేమించాను, మా మనసులు కలిసి నేను ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నాను. దానికి వాళ్ళు వద్దు అంటే నేను ఎలాగ అడ్డు చెప్పడానికి వాళ్ళకి ఏముంది అని చెప్తున్నాను. ఓకే, అండ్ వర్షిని ఈ రోజు అటు శ్రీనివాస్ అలియాస్ అఘోరి పైనే కాదు మీ మీద కూడా చాలా ఎలిగేషన్స్ వస్తున్నాయి. విష్ణుకి మీకు సంబంధం ఉంది అని కూడా చెప్తూ ఉన్నారు. దీనికి మీరు ఇచ్చే క్లారిఫికేషన్ ఏంటి? విష్ణుకి నాకు అన్న చెల్లె సంబంధం. ఇంకొకసారి ఆ మాట అనే వాళ్ళ నేను సహించను. అంటే ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఉంటే ఆ సంబంధం పెట్టేసుకుంటారా మీరు? ఓకే, అనే వాళ్ళకైనా బుద్ధి ఉండాలి. ఇది మేము అడుగుతున్న ప్రశ్న కాదమ్మా, ఇది మేము అడుగుతున్న ప్రశ్న కాదు. ఇవాళ మాట్లాడుతున్న వాళ్ళ ప్రశ్న, అడుగుతున్న వాళ్ళ ప్రశ్న. ఇప్పుడు విష్ణు కూడా తిరగబడ్డానికి, నువ్వు కూడా తిరగబడ్డానికి రీజన్స్ ఇవే అన్నట్టు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. దానికి సంబంధించి క్లారిఫికేషన్ అడగడం జరిగింది. చూసే వాళ్ళకి ఈ క్వశ్చన్ రైజ్ చేసిన వాళ్ళకి నేను ఆన్సర్ చెప్తున్నాను. మీకు కాదమ్మా, ఎవరైతే ఆ క్వశ్చన్ రైజ్ చేస్తున్నారో వాళ్ళకి చెప్తుంది, మీకు కాదు తల్లి. అదే 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 రైట్. అయితే మరి రాధకి సంబంధించి ఇంకెవరు కూడా ప్రొసీడ్ అవ్వకూడదు అని అంటారా? ఎందుకంటే మీ దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ కూడా లేవు, ఆ అమ్మాయి దగ్గర కూడా ఏం పెద్ద ప్రూఫ్స్ ఏంటంటే కేవలం ట్రాన్సాక్షన్స్, చాట్లు కూడా బయట పెడతానని చెప్తుంది. బర్త్డే సెలబ్రేషన్స్ కూడా వాళ్ళు చేశారని చెప్తూ ఉన్నారు. మరి నేను ఒకటే అంటున్నా, ఇప్పుడు నా ఆడియో రికార్డింగ్ పెట్టింది కదా, మళ్ళీ ఆమె రికార్డింగ్ పెట్టుమను, పెళ్లి ఫోటోలు వీడియో పెట్టుమను. ఓకేనా? నా కాలభైరవ విగ్రహం వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళు గుడి కట్టుకుంటా అన్నారు. అవన్నీ ఆ ఎవిడెన్స్ లన్నీ మీ ఫోన్ లో ఉన్నాయని చెప్తుంది. నా ఫోన్ లో మీ ఫోన్ లో తీసారని చెప్తున్నారు. మీది ఐఫోన్, క్లారిటీగా వస్తుంది. నా ఫోన్ లో తీస్తాను అని చెప్పి ఆ పెళ్లి ఫోటోలు మీరే తీసారని చెప్తున్నారు. అస్సలు అబద్ధం. వాయిస్ అదంతా అబద్ధము. ఆమె ట్రాన్సాక్షన్ చేసినా కాదు, నేను ఇచ్చిన క్యాష్ 2,50,000 దాకా ఇచ్చాను. అవి కూడా చెప్పు. వాళ్ళ మామయ్య ఉన్న వాళ్ళు ఎవరో వస్తే అప్పుడే ఇచ్చాను నేను. వాళ్ళ ముంగటనే 2,00,000 చిల్లర ఇచ్చాను నేను. అంటే మీరు వాళ్ళ మామగారికి ఇచ్చారా? ఇప్పుడు ప్రెసెంట్ ఎవరైతే కనిపిస్తూ ఉన్నారో వాళ్ళ మామగారికి ఈమెకే ఇచ్చాను. ఈమెకే వాళ్ళ మామ ముంగట ఇచ్చాను. ఈమెకే, ఆ రాధికకే వీళ్ళ మామ ముంగట ఇచ్చాను. హ్యాండ్ క్యాష్ ఇచ్చాను. ఓకే, ఆ హ్యాండ్ క్యాష్ ఇచ్చేటప్పుడు వాళ్ళ మామగారే ఉన్నారా? ఇంకెవరు కూడా చూడలేదా దర్దాపుల్లో ఉన్న వాళ్ళు? కానీ అమ్మా హ్యాండ్ క్యాష్
ఇచ్చేటప్పుడు ఏమమ్మా డబ్బులు ఇస్తున్నాను లోకానికి చూపించుకొని ఇస్తామమ్మా తల్లి. వాళ్ళ మామ ఉన్నాడు, వాళ్ళ మామతో పాటు వాళ్ళ ఏమో అవుతాడు బంధువు, ఆయన ఇద్దరు వచ్చారు. అది ఓకే. ఆమె ఇచ్చిన క్యాష్ ఆమెకే నేను అది వర్షిణి, ఎప్పుడైతే నేను నువ్వు క్యాష్ రూపంలో ఇచ్చాను గతంలో చెప్పడం జరిగింది, మీ పేరెంట్స్ ని పిలిపించుకుంటాను, మీ పేరెంట్స్ తో కలిసి ఉంటాను, శ్రీనివాస్ అలియాస్ అఘోరిని నేను మా ఇంటికి తీసుకెళ్తాను, అంగీకరిస్తారని చెప్తూ ఉన్నారు. ఇవాళ మీ నాన్నగారు అసలు ఎవరు అడుగు పెట్టేది, ఎవరు అల్లుడు, ఎవరికి అల్లుడు, వస్తే కాళ్ళు ఇరగకూడదా అని చెప్పి ఆయన చాలా సివియర్ గా రియాక్ట్ అవ్వడం కూడా జరుగుతోంది. ఏమంటారు మరి దీనికి? ఓకే, వాళ్ళు ఒప్పుకోకపోతే మేమేం చేయలేము కదా. మేమైతే వాళ్ళు వస్తాను అంటే తీసుకోవడానికి రెడీ. మేము మమ్మల్ని తీసుకోవడానికి వాళ్ళకి ఇష్టం లేదు అంటే ఓకే, మేము రాకుండానే ఉంటాము. వాళ్ళకి ఇష్టం లేకపోతే మా బతికేదో మేము బతుకుతాం. ఇంకా వర్షిణి, నీకు మానసికంగా మైండ్ సరిగ్గా లేదని చెప్పి నీకు ట్రీట్మెంట్ జరుగుతున్నట్టు కూడా ఇవాళ ప్రూఫ్స్ చూపిస్తూ ఉన్నారు. నిజమేనా? నీకు ట్రీట్మెంట్ జరిగిందా? మానస హాస్పిటల్కి నువ్వు వెళ్ళావా? వెళ్ళాను, కానీ నాకు ఎటువంటి ఏమంటారు ట్రీట్మెంట్ జరగలేదు, ఎలాంటి చెకప్స్ జరగలేదు. వెళ్ళాను అండ్ 2-3 క్వశ్చన్లు, నా పేరు ఏం చదువుతున్నా అని చెప్పి అడిగారు, మందులు రాసి నా చేతిలో పెట్టారు. అది ఒక చెకప్. చెకప్ చేసినప్పుడు సర్టిఫికేట్స్ ఇస్తారు కదా. అదే ఎటువంటి చెకప్ చేయకుండా నీ మానసిక పరిస్థితి ఎలా ఉంది కనుక్కోకుండా ప్రిస్క్రిప్షన్ రాసి టాబ్లెట్లు ఇచ్చారా? అవును అవును, ముమ్మాటికి నిజం ఇది. ఎందుకంటే చెకప్ చేస్తే చెకప్ ఉంటాయి కదా, స్కానర్లు స్కానింగ్ చేసిన అన్ని ఉంటాయి కదా. సర్టిఫికేట్స్ అన్ని ఓకే. సో ఎటువంటి స్కానింగ్ రిపోర్ట్స్ అయితే లేవు అయితే వాళ్ళ దగ్గర? నేనైతే ఒకటే చెప్పను, రాధిక ఏదైతే ఎలిగేషన్ చేసిందో అది అబద్ధం. కానీ ట్రాన్సాక్షన్స్ ఆమె నాకు పంపించింది. తర్వాత నేను కాలాభైరవుడు విగ్రహం ఇచ్చాను, పాటు 2,50,000 క్యాష్ కూడా ఇచ్చాను వాళ్ళ మామనే. అది జరిగింది అంతవరకే, కానీ పెళ్లి అయిపోయింది, తాళి కట్టిండు, ఇదంతా అబద్ధం. ఫస్ట్ భార్య అని ఎగురుతుంది కదా, సరే, మీకు అసలు డబ్బులు ఎలా వస్తున్నాయి ఉన్న మెయిన్ చాలా పెద్ద క్వశ్చన్ అనుకోవచ్చు. మీకు డబ్బులు ఏ విధంగా వస్తున్నాయి? ఇటు వర్షిణికి మీరు చదివిస్తారు, ఇటు ఈ అమ్మాయికి 2 లక్షల వరకు క్యాష్ ఇచ్చానని చెప్తున్నారు. అసలు మీకు డబ్బులు ఎలా వస్తున్నాయండి? నాకు భక్తులు ఇస్తారమ్మా, నన్ను నమ్ముకున్న భక్తులు ఇస్తారు. భక్తులు ఎంతవరకు ఇస్తారు? వేలల్లో ఇస్తున్నారా మీకు? అంటే డొనేషన్ పరంగా ఇస్తున్నారు. ఇప్పుడు గుడికి వెళ్తామమ్మా, కాదమ్మా, గుడికి వెళ్తారు, గుళ్ళ నువ్వు ఇంతే కదా, వాళ్ళ ఇష్టము, వాళ్ళు ఎంత అన్నయ్యచ్చు. ఇప్పుడు ఒక పండితుని దగ్గరికి లేకుంటే ఒక పీఠాధిపతి దగ్గరికి పోయినప్పుడు నువ్వు ఏదైతే ఉంటుందో నీకు ఇష్టపూర్వక నువ్వు ఎంత అన్నయ్యచ్చు. నేను ఇస్తే 100-116 తప్ప నేను ఇవ్వనండి నేనైతే. మరి మిమ్మల్ని అంటే నమ్మి జనాలు ఎంత ఇస్తున్నారు? ఇవాళ 2.5 లక్షలు అంటున్నారు, వర్షిణికి 1,00,000. ఇంకొక క్వశ్చన్ కూడా, 1,00,000 కట్టానన్నారు మీరు వర్షిణికి ఫీజు. ఇవాళ వాళ్ళ అన్నయ్య 30,000 మాత్రమే కట్టాడని చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించిన రిసిప్ట్ కూడా ఇంట్లో ఉందని చెప్తున్నాడు. కాలేజ్ ఫీజు మీరు 40,000 తిన్నాడా? 40,000 సాక్ష్యం మేమే కదా, అడగండి ఆ విషయం. ఎవరైతే 40,000 విష్ణు ఎగ్జెక్షన్ అని అవి చూడండి. అఘోరి గారు, మీ పైన కేసులు కూడా నమోదవుతూ ఉన్నాయి. మీరు పూజలు చేస్తానని చెప్పి లక్షలు మీరు తీసుకున్నారు.